ఫ్రెండ్స్, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి హత్య తీవ్ర కోపంలో సీఎం జగన్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కూటమి నేతలు కోరిన అధికారులను నియమిస్తున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు. అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని, అదేవిధంగా టీడీపీ దాడులు చేసిన పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. వైసీపీ నేతలపై ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని, పాల్వాయి గేట్లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదన్నారు. టీడీపీ నేతలు అత్యాయత్నం చేస్తే పోలీసు ఎందుకు కేసులు పెట్టలేదంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అసలు ముద్దాయిలను వదిలేస్తున్నారు, తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారంటూ పేర్ని నాని ఆరోపించారు. పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు అంటూ పేర్ని నాని పేర్కొన్నారు. అయితే ఈ మేరకు పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లిని హత్య చేయాలని టీడీపీ యత్నిస్తుందని, అదేవిధంగా టీడీపీ కుట్రలకు పోలీసు సహకారం ఉంటుందని పేర్ని నాని ఆరోపించారు. హత్య చేయాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారంటూ పేర్ని నాని పేర్కొన్నారు. పిన్నెల్లికి హాని జరిగితే ఐజీ, ఎస్పీ, డీజీపీదే బాధ్యత అంటూ పేర్కొన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఎస్ఐ నారాయణస్వామి కుట్రలు చేశారని అన్ని ఆధారాలతో చెబుతున్నామన్నారు. డీజీపీ విచారణ జరపాలంటూ పేర్ని నాని కోరారు.